జనరేషన్ వాడైనా ఏ యుగం వాడైనా ఇవి ఎప్పటికి ప్రశాంతతగా ఉండాలని అనుకునే వ్యక్తి ఉండడు కాబట్టి దానికి సంబంధించింది తప్ప వేరే లోకాలకి లేకపోతే మిరాకిల్స్కి వీటికి ఏం సంబంధం లేదు. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు కదా, అనవసరంగా కాంప్లికేట్ చేసుకున్నాను లైఫ్ని. అందులో ఆధ్యాత్మికత కూడా ఒకటి. ఎందుకంటే కంటికి కనిపించే వస్తువుల్లో మోసం జరగదు, కానీ ఇది కంటికి కనపడని వస్తువు కాబట్టి చాలామంది మోసపోతారు కాబట్టి మోసం చేస్తారు కూడా. సో టు బిగిన్ విత్, అనుభవ్ ఉత్సవం పెట్టారు కదా, అసలు అనుభవం అని దేన్నంటామో కాస్త నిర్వచిస్తారా? నేను వస్తా ఒక 5-6 మంది దగ్గరికి, ఆనెస్ట్గా చెప్పండి, అసలు అనుభవం అని దేన్ని అనాలి మనం? ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్లో కాదు సార్. అంటే మనం అనుభవం అనే పదం వాడుతున్నాం కదా, దేనికి ఆ పదాన్ని యాక్చువల్లీ అట్రిబ్యూట్ చేయాలి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, దీన్ని మైక్ అన్నాం, దీన్ని స్పూన్ అనడానికి లేదు, దీన్ని చైర్ అన్నాం, లేకపోతే దాన్ని ఇంకేదో మంచం అనడానికి లేదు. అట్లాగే ఒక కుక్కని కుక్క అంటున్నాం, అసలు అనుభవం అని దేన్ని అంటున్నాం? లేదా ప్రతి పనికిరంగాన్ని అనుభవం అంటున్నాం? లేదా లైఫ్ లో ఒక రమణ మహర్షి అతను ఒక అనుభవం గురించి మాట్లాడుతున్నాడు, ఏమిటది? వాట్ ఈజ్ ఇట్? సో ఎవరైనా చెప్పాలనుకుంటే చేయలేపడి, ఇదేం టెస్ట్ కాదు. అనుభూతి. సో అనుభూతి అనుభవం రెండు ఒకటే అయినప్పుడు 2 పదాలు ఉండక్కర్లే. సో సరే, ఇదేం టెస్ట్ కాదు, మీరే ఆలోచించుకోండి. సో ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు ఆయన, అదేంటంటే పరిగెడతా అన్నారు కదా, క్రిస్టోఫర్ మాక్డూల్ అని ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశాడు, బార్న్ టు రన్ అని. ఎవరన్నా విన్నారా ఈ పుస్తకం పేరు? సో ఆ పుస్తకం ఫస్ట్ టైం చదివినప్పుడు నేను ఫస్ట్ చేసిందంటే పరిగెత్తాలనిపించింది నాకు. ఆ తర్వాత హరుకి మురకామి అని ఇంకొక బుక్ రాశాడు, దాని పేరు వాట్ ఏ టాక్ అబౌట్ వెన్ ఏ టాక్ అబౌట్ రన్నింగ్ అని. అది చదవగానే కపుల్ ఆఫ్ మంత్స్ నేను ఎవ్రీడే హాయిగా పరిగెత్తాను. దాంట్లో వాళ్ళు చెప్పిన కోర్ ఎలిమెంట్ ఏంటంటే, పరిగెత్తడం అనేది ఎగ్జిస్టెన్షియల్ లా, అంతే. ఈ ప్రకృతిలో ఏ ప్రాణైనా కూర్చుంటుంది లేదా పరిగెడుతుంది. బ్రిస్ వాకింగ్లో అట్లాంటివి ఎగ్జిస్టెన్స్లో లేవు. ఏ ఎనిమల్ ఫాస్ట్గా నడవదు, ఏ ఎనిమల్ బాడీని స్టిఫ్గా పెట్టి నడవదు, పరిగెడుతుంది లేదా కూర్చుంటుంది. సో క్రిస్టోఫర్ మెక్డోవల్ ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్, మారథాన్ రన్నర్ అంటారు కదా. సో అట్లా ఆయన ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేవాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 45 హీ వాజ్ రన్నింగ్. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత అలసిపోయి అట్లా ఆగితే ఎవరో, ఏం సార్ అంటే, 45 వచ్చాయి కదండి, ఇంకేం పరిగెడతా ఉన్నాడు. ఇలా అంటుండగా ఒక మిరాకిల్ జరిగింది. వాళ్ళ పక్క నుంచి ఒక 90 ఏళ్ల వ్యక్తి పరిగెడుతున్నాడు. దాంతో ఇతని మిత్ర ఎగిరిపోయి, ఇంతకు ఎవరైనా అంటే, అయ్యో వాళ్ళు మన ట్రైబ్ కాదండి, వాళ్ళు ఎక్కడో కొండల మీద ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రన్నింగ్ చేసుకుంటూనే వెళ్ళి వస్తారు పోతారు, అదంతే మనలాంటి వాళ్ళు కదా. అసలు ఇదేంది, నేను 45 ఏళ్ళు ఇప్పటికే చాలా పరిగెత్తాను, వయసు అయిపోయింది కదా అనుకుంటుండగా ఇంత కామెడీకి చెప్తారు. ట్రైబ్ అయినా మనం సిటీ వాసులమైనా మనుషులేమే కదా. సో ఆడుకున్నది నాకున్నది సేమ్ బాడీ స్ట్రక్చర్ కదా, వాట్ ఈజ్ ఇట్ అని ఎంక్వైరీ చేసి రాసిన పుస్తకం బాగుంటుంది, తప్పక చదవండి లైఫ్లో. అది తెలుగులో లేదనుకుంటున్నా, నేను అనుకుంటున్నా దాన్ని అట్లీస్ట్ ట్రాన్స్లేట్ చేసి ఒక చిన్న డాక్యుమెంట్ చేద్దామని. భూపాల్ ఉన్నాడు కాబట్టి చేద్దాం. అయితే ఈ క్రిస్టోఫర్ మెక్డోవల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. వాళ్ళకు ఒక పేరు ఉంది ఆ తెగకి, దాని పేరు ఏంటంటే తారాహుమారా. తారాహుమారా అంటే పీపుల్ హూ వాక్స్ విత్ బేర్ ఫుట్ అని. వాళ్ళు చెప్పులు వేసుకోకుండా పరిగెడతారు. సరే, ఇంతకుముందు మీరు ఏదో డ్రింక్ చెప్పారు, ఒక చిన్న ఫుడ్, మటోకి. అట్లా వాళ్ళు ఒక లిక్విడ్ తాగుతారు. ఒక బెరడు నుంచి తీసి దాన్ని వేడి చేసి 2 గ్లాసులు పట్టించి టమాటాలు కొనుక్కోవడానికి 70 మైళ్ళు పరిగెత్తుకొని వస్తారు ఎవ్రీడే. ఇప్పటికి ఉన్నారు అత్తగా, ఇదేం మిత్తుగా. సో ఇతను అడిగితే ఏం చెప్పాడంటే, ఈ వయసులో ఎట్లా అంటే అసలు వయసు లేదని చెప్పాడు. అంటే ద రీజన్ వీఆర్ రన్నింగ్ బికాస్ వీ డోంట్ కేర్ అబౌట్ ఏజ్ అండ్ వీ లవ్ రన్నింగ్. ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ లా అది. చిన్నపిల్లలు పరిగెడతారు. సో ఇప్పుడు నా లైఫ్లో కూడా కొంత జనాలు ఉన్నప్పుడు ఏదో పనిలో పడి, అదర్వైజ్ బాంటురని చెప్పింది సత్యం ఆ పుస్తకంలో ఉన్నదని నేను రూఢిపరుస్తున్నా. ప్రసాద్ గారు చెప్తే నాకు అట్లా అనిపించింది. తర్వాత ఆయన ఇంకో మాట చెప్పారు, అసలు వయసును కేర్ చేయద్దు, అసలు వయసును పట్టించుకున్నాం అనుకోండి అక్కడ అయిపోతుంది.
ఉగాండాకి అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఒకనొక కంట్రీకి ఒక సైంటిస్ట్ వెళ్ళాడంట. వాళ్ళు 103 years నుంచి 150 years వరకు బతుకున్నారు. అసలు రీజన్ ఏంటి, ఏం తింటారు ఇవన్నీ కనుక్కుందాం అనిపోతే తర్వాత వాళ్ళ మీద మెడికల్ టెస్ట్ చేశారు. వాళ్ళు మామూలుగా బేరెడ్లు తింటున్నారు, అరటి పండు పడేసి తొక్క తింటున్నారు, దేర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అసలు మెడికల్ టెస్ట్ చేద్దామని చేస్తే ఒక్కొక్కరికి 6-7 times హార్ట్ అటాక్ వచ్చిందండి. అయినా దే సర్వైవ్. సో తన ఒకనొక రీసెర్చ్ డాక్యుమెంట్లో ఏం రాశాడంటే వాళ్ళకి 3 సార్లు హార్ట్ అటాక్, 3వసారి వస్తే చచ్చిపోవాలని తెలియదు వాళ్ళకి, అందుకే బతికారు అంతే. సో చాలా మంది 70 అయిపోగానే టైం అయిపోయిందేమో చచ్చిపోతారు. గుర్తింపు ఇంతవరకు జాబ్ ఉంది కాబట్టి బతికాము, హాయ్ అంటే హాయ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు కదా, నాకు ఇంకే విలువ లేదు కదా అని మెల్లగా ఒక రకమైన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఎరోస్ అండ్ థనటోస్ అని 2 పదాలు, జీవేచ్ఛ అండ్ మరణేచ్ఛ. మెల్లగా మరణేచ్ఛలోకి వెళ్తారు. జీవేచ్ఛలో ఎలా ఉంటుంది, ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-16 సినిమాకి వెళ్దాం పదా, కొండ మీదకి వెళ్దాం పదా, పరిగెడతాం పదా, తిందాం చేసుకుని తిందాం పదా. సో జీవించాలన్న ఒక ఇచ్చ ఉంటుంది, ఒక చిన్న థాట్ ఉంది, ఐ హావ్ టైం. మరణేచ్ఛ ఎప్పుడు వస్తుంది, టైం అయిపోతుంది అన్న థాట్ ఎంటర్ అయింది అనుకో, మరణేచ్ఛ స్టార్ట్ అవుతుంది. సినిమాకి వెళ్దాం, ఏం చూస్తాం బోర్డు సినిమాలు, భోజనం అంటే ఇంకా ఏం తిండి తినాలి ఇంకా ఇట్లా మాట్లాడతారు అనమాట. సో జీవేచ్ఛని మర్చిపోవద్దు, ఎందుకంటే జీవితం అన్నది ప్రకృతి. అసలు ఈ ప్రకృతి సిద్ధాంతంలో అసలు మరణం అన్నదే లేదు. అసలు ఆధ్యాత్మికతలో పునర్జన్మ అంత బుర్రలేని వ్యక్తులు మాట్లాడిన మాటలు, కానీ అసలు పునర్జన్మ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ జన్మ లేదు, మరణం లేదు, ఒక యాడ్ కంటిన్యూ ఏమన్నది, యాడ్ ఇన్ఫైనైటం. ఇట్స్ నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. తల్లి గర్భం నుంచి బయటపడ్డ తర్వాత మనం పుట్టామని, ఒక వ్యక్తి శ్వాస ఆగిపోతే మరణించామన్నది మన కాంటెక్స్ట్. ప్రకృతిలో ఒక వ్యక్తి కొనసాగుతున్నాడు, గర్భంలోకి రాకముందు కూడా వీర్యముగాను అండముగాను అతనే అయి ఉన్నాడు. మరణించిన తర్వాత ఒక పురుగుగాను పుట్రగాను అతనే అయి కొనసాగుతున్నాడు. ఇదంతా పేరుకు వచ్చిన అంటే యాజ్ ఎ వ్యక్తిగా, ప్రపంచపు వ్యక్తిగా మరణించాడు అతను. కానీ ప్రకృతిలో ఒకనొక జీవముగా అతను కొనసాగుతున్నాడు. సో జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏం చేస్తాడు, అసలు పునర్జన్మ లేదు, గత జన్మ లేదు, నేను కొనసాగుతున్నానని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాడు. సో అట్లా నాకు అట్లీస్ట్ జన్మ లేదు, మరణం లేదు, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. సరే, మనం ఆధ్యాత్మికత మూలం అన్నది ఏమీ లేదు. ఎక్కడ ఉన్నావో, ఎక్కడ నీ శరీరం ఉందో అక్కడే నీ మనసు ఉందా లేదా అనేది పాయింట్. మిగతాదంతా థియరీ. నువ్వేం చేస్తావు, జపం చేస్తావు, తపం చేస్తావు, లేకపోతే దేని మీద ధ్యాస పెడతావు, లేకపోతే ఏదో చేస్తావు. ఇదంతా నీ మనస్సుని నువ్వు చేసే పని దగ్గరికి తీసుకురావడానికి. మనసు ఎట్టో పరిగెడుతుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస, లేకపోతే ఒక మంత్రము జపము ఎందుకు వచ్చింది, మైండ్లో డిస్ట్రాక్షన్ వచ్చింది, ఎవరో మాట్లాడుతున్నారు అటువైపు వెళ్ళింది, చీరల గురించి అటువైపు వెళ్ళింది, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అది ఇది, ఎవరో తిట్టారు దాన్ని పట్టుకుంది. ఇదంతా వద్దు నాకు, మరి ఏం కావాలి, దీన్ని పట్టుకో, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో అక్కడెక్కడో తిరుగుతున్న మనసుని ఒక చోటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఇచ్చారు, ఫైన్. అసలు డిస్ట్రాక్షనే లేకపోతే, అంటే తెలుగులో విక్షేపమే లేకపోతే దేర్ ఇస్ నో మెడిటేషన్. ఇది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఏ ధ్యానం చేయట్లే, కానీ ఏ పని చేస్తే ఆ పనిలో పూర్తిగా ఉన్నారు. ఏడిస్తే ఏడుస్తున్నారు, నవ్వితే నవ్వుతున్నారు, నిద్రపోతే గాఢంగా నిద్రపోతున్నారు. చాక్లెట్ కావాలని నడిస్తే చాక్లెట్ కావాలి ఇచ్చేదాకా వదలదు. ఏ పని చేస్తుంటే శరీరము ఆ పనితోనే మనసు సహకరిస్తుంది. దీనికి ఒక చిన్న అనాలజీ చెప్పి ఒక 2-3 జోకులు చెప్పి ముగిద్దాం, సోదక్కర్లేదు. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, భూపాలు వస్తావు ఒకసారి. ఇప్పుడు భూపాలు ఇక్కడ కూర్చో, భూపాలు నా బాడీ, నేను భూపాలు మైండ్ కుక్కని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇతని ప్రయత్నం, ఈ బాడీ ప్రయత్నం ఏంటి, తన మైండ్ని పక్కనే పెట్టుకోవాలని. వద్దు ఇప్పుడు అక్కర్లేదు, లాస్ట్కి అది. ఇప్పుడు భూపాల్ మైండ్ నేను ఎటెటో పరిగెడుతున్నా. సో అందుకని భూపాల్ ఏం చేస్తున్నాడు, బాడీ అక్కడే ఉండాలి. అసలు ఏ బాడీకి ధ్యానం చేయాలని ఉండదు, ఏ బాడీకి ఎర్లీ మార్నింగ్ 4కి స్నానం చేయాలని ఉండదు, ఏ బాడీకి కొండలెక్కాలని ఉండదు. దానికి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడం అది వేరే సంగతి ప్రకృతి ధర్మం ప్రకారం. కానీ బాడీని ముప్పుతుప్పలు పెడుతుంది మైండ్. సో ఈ మైండ్ని తన దగ్గర తెచ్చుకోవడానికి ఇప్పుడు ఏదో చిన్న చాంటింగ్ చెయ్యి, ఇప్పుడు నేను వస్తున్నా. సో ఇప్పుడు నా మైండ్ వచ్చింది. ఇది ఇనిషియల్ స్టేజ్. అంటే ఒక రకరకాల పద్ధతులు పట్టుకున్న వాళ్ళంతా ఎక్కడో వెళ్తున్న మైండ్ని తెచ్చుకోవడం. ఇప్పుడు మీరు ఎవరెవరు ఏ పద్ధతులు చేస్తున్నారో అదంతా ఒక కుక్క గట్టిన తాడే, అంతకుమించి ఏమి లేదు.
ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉండగా కొంత అర్థమైంది, ఎక్కడెక్కడో పరిగెడుతున్న కొంచెం దగ్గర తిరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు అనుకుంటే ధ్యానం కుదురుతుంది అంటున్నాడు, బికాస్ మైండ్ ఎక్కడెక్కడో పోవట్లేదని. ఇంకొంతకాలం తర్వాత వచ్చి పక్కనే ఉంది కానీ తాడుంది, ఇప్పుడు నా మనస్సు నా ఆధీనంలోకి వచ్చిందని చెప్తున్నాడు. నిజమైన ధ్యాన స్థితి ఏమిట్రా అంటే అసలు తాడు లేదు, ఏమి లేదు, అసలు కుక్క ఎక్కడికి పోవడం లేదు, పక్కనే ఉంది. ఈ స్థితిలోకి రావడం కోసమే ఇన్ని సాధనలు తప్ప దీంట్లో పునర్జన్మలు, ఈ జన్మలు, లేకపోతే సత్యలోకాలు, ఇంకేదో ఉంటుంది, హాస్టల్స్ ట్రావెల్స్ ఉంటారు, మాస్టర్స్ వస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు. ఇప్పుడు నువ్వు హాస్టల్ ట్రావెల్ చేసినా ఇక్కడ ఏం చేస్తున్నావు, అక్కడైతే చేస్తావు కదా. కూర్చో. ఒకసారి రమణ మహర్షిని ఒక ఆయన అడిగాడంట, భగవాన్ మళ్ళీ జన్మ అంటూ ఉంటుందా, జన్మ అంటే నేను మళ్ళీ పుడతానా, ఒకవేళ మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను మళ్ళీ పుడితే అప్పుడు ఏం చేస్తానంటే, ఇట్లాగే ఒక ఆయన దగ్గరకు వచ్చి ఏదో ప్రశ్న వేస్తావు అన్న. సేమ్ క్వశ్చన్. సో ఇక్కడ నువ్వు చేసేది ఇంతే. ఒక వ్యక్తి మళ్ళీ పుట్టాడని చెప్పారు అనుకోండి, ఏం చేయాలో అది చేయాలంటే ఎన్నిసార్లు పుడితే ఏమి డజంట్ మ్యాటర్. అసలు నీ మైండ్ డిస్ట్రాక్షన్ ఉందా, నీ మైండ్ నీతోనే ఉందా, ఈ రెండు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని ఆనెస్ట్గా ఆన్సర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మన మైండ్ రకరకాల విషయాలకి వెళ్ళడానికి కారణం మన మనసులో ఉన్న ఛాయిస్లని. కృష్ణమూర్తి లాంటి వాళ్ళు నెత్తినోరు బాధకొని చెప్పారు, ఎవరికి అర్థం కాలేదు. నీ మనసులో నా అన్నది పడిపోయే వరకు నీ మనస్సు బాధపడుతూనే ఉంటుంది, వేరే వాటిని పట్టుకుంటూనే ఉంటుంది. రమణ మహర్షి వాళ్ళు చెప్పారు, ఎవరికి అర్థం కాలేదు. అందుకని నా అన్నది వదిలేస్తే జీవితంలో ముక్తి, అదే జీవన్ముక్తి. ఈ వస్తువు నేను అనుభవిస్తున్నాను కానీ ఇది నా అన్నది లేదు. ఇంటర్నెట్లో ఒక మంచి సినిమా ఉంది, ఐ విల్ సజెస్ట్, దయచేసి చూడండి, ఫ్రీ, యూట్యూబ్లో ఉంది. స్వామి చిన్మయానంద జీవితం గురించి ఆన్ ఏ క్వెస్ట్ అని ఒక సినిమా ఉంది. ఆన్ ఏ క్వెస్ట్ అంటే ఒకానొక అన్వేషణ. అందులో వాళ్ళ గురువు శివానంద గారు ఇంకొక గురువు గారి దగ్గరికి పంపిస్తారు. అక్కడ ఆయన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే 3 నియమాలు పెడతాడు. ఆ నియమాలు చూడండి, ఆ నియమాల్లోనే ధ్యాన స్థితి ఉంది. చూడడానికి ఏదో హార్ష్గా ఉన్నట్టుంది. 3 నియమాలు చూడు బాబు, ఈ 3 నియమాలు పాటిస్తే ఇక్కడ ఉండు, లేకపోతే దుబ్బే అని చెప్తాడు. సార్ చెప్పండి గురువు గారు అంటే, ఫస్ట్ది నేను ఏదైనా ఒకసారే చెబుతాను. సెకండ్ది నేను ఎప్పుడు నిన్ను ఏ ప్రశ్న అడిగినా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, బాత్రూమ్ లేదు, స్నానం లేదు, నదీ తీరం లేదు, నువ్వు చెప్పాలి జవాబు. 3వది నేను చెప్పేది ఏది రాసుకోవద్దు. ఈ 3 అబ్సల్యూట్లీ నీ మైండ్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అంత. ఇక ఎక్స్క్యూజెస్ లేవు ఆ మైండ్కి, తద్వారా అక్కడ ఉంటుంది అంతే. ఇప్పుడు స్కూల్లో, ఆఫీస్లో అందరు సిన్సియర్గా ఉంటే ఎక్స్క్యూజ్ లేదు, అటు ఇటు చేస్తే ఉద్యోగం పోతుంది. ఆ చిన్న ఒక ఫోర్స్ వల్ల మైండ్ అట్లా కూర్చుంటుంది. సో ఎవరి నియంత్రణ లేకుండా, అథారిటీ లేకుండా మన మైండ్ మనతో ఉండటం అనేది జీవన్ముక్త స్థితి. అది అందరూ చెప్తున్నారు, కొంచెం కాంప్లికేటెడ్గాను, ఎట్లాగా అది వాళ్ళ సంగతి. వాళ్ళకున్న పర్సనల్ ఉద్దేశాలను బట్టి కొంచెం ఇరికిస్తున్నారు, అది వేరే సంగతి. సో ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు గోపాల్. ఆ వ్యక్తి సర్వ్ చేస్తూ మధ్యన అసలు చెప్పుల్లో ముళ్ళు పిచ్చిలేస్తుంది నాకు. అయితే ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ తర్వాత కొత్త ఆఫీసర్ వచ్చి ఇతన్ని చూసి అవుట్ ఆఫ్ కంపాషన్ ఇతనికి ఏదైనా హెల్ప్ చేయాలని ఒక ఫీలింగ్ వచ్చి, సుబ్బారావు ఇటు రావయ్యా, చెప్పండి సార్, ఒక్క నిమిషం సార్, చెప్పు ముళ్ళు గుచ్చుకుంటా ఉంది అని. నాకు తెలుసాయా, అందుకని కొత్త చెప్పులు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఊరుకోండి సార్, మీరు పిచ్చోళ్ళు, అసలు అవసరం లేదు. అదేదంటే మీరు కొత్త చెప్పులు ఇచ్చినా నేను ముళ్ళు గుచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నాకేం గుర్తు రావడం లేదు. నా భార్య, పిల్లలు, నాకున్న సమస్యలు అవేవి గుర్తొస్తలేవు. సో అట్లా మనకు రకరకాల సమస్యలుండి వాటి నుంచి తప్పించుకోవడానికి ధ్యానాన్ని పట్టుకున్నామా, సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లా కాకుండా అసలు అవన్నీ ఎందుకున్నాయని గుర్తించడం, దానిలోకి తొంగి చూడడం ఆధ్యాత్మికత యొక్క సారం తప్ప జీవితకాలం సైకిల్ తొక్కుతూ ప్రాక్టీస్ చేస్తుండడం కాదు. కొంతకాలం తర్వాత ప్రయాణంగా మారాలి. ఓకే, అవేర్నెస్లోకి రావాలంటే మీరు వయసు ఉన్నారు కాబట్టి నేనైతే మీ వయసుని చూస్తలేదు, నేను ఎవరి వయసుని చూడను. మనం ఏ స్థితిలో ఉంటే దాన్నే చూస్తామన్నది స్పష్టం. నేను అవేర్నెస్గా ఉన్నాను కాబట్టి అందరిలో ఉన్న అవేర్నెస్ని చూస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ చెప్పను. మీరెవరో దాన్నే చూస్తారు. మీకు చీరలు ఉంటే చీరలు చూస్తారు, మీకు బిల్డింగ్ ఉంటే మీ మనసులో దాన్నే చూస్తారు, మీ మనసులో కుట్రలు కుతంత్రాలు ఉంటే అవే చూస్తారు, మీ మనసులో ఏమీ లేకపోతే ఏమీ చూడరు. లేదా మీరు అవేర్నెస్ అయి ఉంటే అవేర్నెస్ని చూస్తారు, అంతే. మీరెవరో దాన్నే కలుస్తారు.
ఒకసారి ఎవరు అడిగారు, రమణ మహర్షి ఎందుకు ఒంటరిగా ఉంటాడు, ఫ్రెండ్స్ ఎందుకు లేరు అంటే, అంత గొప్ప జ్ఞానికి ఉండాలి కదా భుజాల మీద చేతులు వేసుకున్న దోస్తులు. అప్పుడు వచ్చిన పోయం, దొరుకు తాగుబోతుకు తాగుబోతు, తిరుగుబోతుకు తిరుగుబోతు, వేశ్యకు విటుడు అతి సులభముగా, జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము కనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము రీసారసో వయస. సో ఒక ఎన్లైటెండ్ బీయింగ్ ఎందుకు ఒంటరిగా ఉంటుంటే, ఒంటరిగా ఉండటం ఇష్టమే కాదు, అతనికి పనికిరాని సోదం తెలిపోయింది. సో అట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడతాడు, లేదా హీ విల్ బి సైలెంట్. అతనికి డిస్ట్రాక్షన్ లేదు, విక్షేపం లేదు, కనుక బోర్డం లేదు. ఇది ఒక్కటే చెప్పాలనుకున్నది. ఒక రిటైర్ అయిన వ్యక్తి టైంపాస్గా కుక్కని తెచ్చుకున్నాడు. వీధి కుక్కని తెచ్చుకున్న తర్వాత భార్య కాంప్లైంట్ స్టార్ట్ అయింది. అసలు కుక్క వచ్చిన తర్వాత నా మీద ఫోకస్ తగ్గిపోయింది, నువ్వు కుక్కతో ఎక్కువ ఉంటున్నావు, సో దయచేసి అదేం పాపం చేసింది, నీతో 20-60 ఏళ్ళు నీతో ఉన్నా కదా, ఇప్పటికి 5 రోజులే అంటే ఇప్పుడు నాకంటే అదే ఎక్కువ అయిపోయింది. ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పంటే, దాన్నే దయచేసి వదిలేసిన, సరే ఇంత కుక్క వల్ల ఇంత ప్రాబ్లం వచ్చిందని భార్య కూడా చెప్పింది. మళ్ళా చాలా దూరంలో వదిలేసిన, అది కనబడకూడదు ఏరియా. నిజంగానే హీ టుక్ ఇట్ వెరీ సీరియస్, ఎందుకంటే చంపుతా చచ్చిపోతా అని బెదిరించింది. ఇప్పుడు ఆ కుక్కను తీసుకొని అసలు మనుషులు సంచరించలేని ఒకనొక కారడి వ్యక్తి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఇంటికి వచ్చాడు. ఆశ్చర్యం, కుక్క కూడా వచ్చింది. ఇప్పుడు భార్య అడిగిందంట, కుక్కను వదిలేసిరమ్మానంటే వదిలేశాను, నీ మాటకు విలువనిచ్చి అసలు మనుషులు సంచరించని ఒకనొక అడవిలో వదిలేశాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇల్లు రూట్ తెలియలేదు, అందుకని నేను మళ్ళీ కుక్కను పట్టుకొని వచ్చాను. సెలబ్రేట్ లైఫ్. దేన్ని పట్టుకోవద్దు, దేన్ని సొంతం చేసుకోవద్దు అనే క్వెస్ట్ గురించి చెప్తున్నా కదా. అందులో ఒక గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆధ్యాత్మికత పుస్తకాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ అర్థమైంది, కానీ నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను. అంటే అప్పుడు గురువు గారు చిన్న ప్రశ్న ఇస్తారు, ఎదురుగా కొండలు ఉన్నాయి కదా, హిమాలయన్ మౌంటైన్స్ పీక్స్, నువ్వు వాటిని ఆస్వాదిస్తున్నావు అంటే పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా అని చెప్తాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడున్న గాలిని, వాతావరణాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు, నిజమైతే చేయలేపండి. అందరూ చేయలేపరు. చిన్మయానంద గురువు గారు ఇచ్చిన జవాబు నేను ఇచ్చి ఇక్కడి నుంచి పక్కకి జరుగుతా, అదే అల్టిమేట్ ఆన్సర్. నువ్వు దాన్ని ఎందుకు ఆస్వాదిస్తున్నావు తెలుసా? అవి నువ్వు సొంతం చేసుకోలేదు కనుక. సొంతం చేసుకోగానే అటాచ్మెంట్ వచ్చి ఆస్వాదించడం పక్కకెళ్ళిపోతుంది. సో ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదయ్యా, అన్నీ అనుభవించు, దేన్ని సొంతం చేసుకోకుండా. సొంతం చేసుకోకుండా అంటే డాక్యుమెంట్స్లో ఉండొద్దని కాదు, మనసులో పెట్టుకో. రెండోది, మనం వాడుతున్న 90,000 అంశాల్లో 0.001 కూడా మనం రియల్గా డాక్యుమెంటెడ్గా సొంతం చేసుకోలేము. మిగతాదంతా మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే గాలి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆ తర్వాత నేలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మెట్రో నీ సొంతం కాదు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఎవ్రీథింగ్ నీది కాదు, అవన్నీ నీవనుకో. అసలు నువ్వు ఎక్కడుంటావు వాటిని చూసుకోలేక చచ్చిపోవాల్సి వస్తుంది. సో నీ దగ్గర ఉన్న 5-6 వస్తువులను కూడా మానసికంగా విశ్వంలో కలిపి మనోశూన్యత అన్నది ఏమీ లేదు. జస్ట్ ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని ఫుడ్ ఫర్ థాట్ మీరే కనుక్కోండి. అది ఇంటి దగ్గర క్వశ్చన్ చేసుకోండి. ఏదైనా ఒక వస్తువు మనది ఎట్లయింది? ఇప్పుడు ఇది నాది, ఇది ఎవరిది? ఇది కాదు నిజంగానే అడుగుతాను, ఎవరిది? అది ఎట్లయింది వాళ్ళది, ఇది మన ఇద్దరిది ఎందుకు కాదు? ఇది ఒక్కదే విచారణ. రమణ మహర్షి నేనెవరు విచారణ చేయమన్నాడు కదా. చాలా మంది విచారం చేస్తున్నారు. విచారం అంటే బాధపడ్డం, విచారణ అంటే లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ అగైన్ అండ్ అగైన్. ఏదైనా మనది ఎట్లయింది, డబ్బులకి ఇది వచ్చింది, నాది ఎట్లయింది అన్నది రియల్ క్వశ్చన్. దానికి జవాబు ఉంది, మీరే కనుక్కోండి, తొందర ఏం లేదు. తర్వాత ఒక 2-3 ఒక బొకుజు అనే గ్రేట్ జెన్ మాస్టర్ చెప్పిన మాటలు చెప్పి మీరు ఇంటి దగ్గర ఆలోచించుకోండి. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు, అందరూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇది భార్యకి, భర్తకి, పిల్లలకి సంబంధించిన విషయం కాదు. ఆకలి ఎంత వ్యక్తిగతమో, గాఢ నిద్ర ఎంత వ్యక్తిగతమో, ప్రశాంతత కూడా అంతే వ్యక్తిగతము, ఆధ్యాత్మిక సారము అంతే వ్యక్తిగతం. ఒక వ్యక్తి ఎన్లైటన్ అయితే అతన్ని కౌగిలించుకున్న భార్య కూడా రాదు. అది మీరు తిన్న తర్వాత వచ్చిన శక్తి మీ పిల్లలకు ఎవరికి రాదు. అది మీది, దట్స్ ఆల్. అంత రూత్లెస్ రియాలిటీ అన్నమాట స్పిరిచువాలిటీ. అందులో ఏ మ్యాజిక్లు, జిమ్మిక్లు ఒకటి. ఈ క్షణం మనం చూస్తున్న ప్రతి ఒక్కటి అశాశ్వతమని మీకు తెలుసా తెలియదు? తెలిస్తే చేయలేపండి, నిజంగా తెలిస్తే చేయలేపండి, తెలియకపోతే వద్దు. అంటే ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ చేయలేపిన మీతో సహా
అశాశ్వతం అని తెలుసు కనుక అటాచ్మెంట్ పెట్టుకోకండి, అంతే. మీరు ఏది కొనుక్కున్నా ఇది అశాశ్వతం అని తెలుసుకొని కొనుక్కోండి. మన ఇంట్లో ఒకడు పుట్టాడు, వీడు ఖచ్చితంగా పోతాడని తెలిసే మంచిగా భర్త చేయండి. మనం చంపుతామని కాదు దాని ఉద్దేశం, మనం చావు కోరుకుంటున్నామని కాదు దాని ఉద్దేశం. ఎక్కువ కాలం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఆహారం గురించి చెప్పారు. ఇలాగూ అశాశ్వతమైన శరీరం ఇలాగూ పోతుంది కాబట్టి కాస్త ఎక్కువసేపు కాలంలో ఉంచాలన్న కంపాషన్ తప్ప అంతకుమించి ఏం లేదు. ఇదొక ప్రిన్సిపల్. దీనిలోకి మాటి మాటికి చూస్తే మనోశూన్యత వచ్చేస్తుంది. అన్నిటిని అనుభవిస్తాం, ఏ బాధ ఉండదు. వస్తువు పగిలిపోతే అతుకు పెడతాం, బాధ ఉండదు. ఏదైనా వస్తువు పోతే వెతుకుతాం, బాధ ఉండదు. ఎవరైనా తిడితే వాడికి ఆ తిట్లు వచ్చినట్టుంది అని తెలుసుకోవడం ఉంటుంది, బాధ ఉండదు. జీవితంలో బాధపడవు. ఇన్ని ఉండి కూడా బాధపడ్డాం అనుకో, అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. 2009 నుంచి ఈనాటి వరకు ఒక్కసారి నేను బాధపడలేదు. అర్థం ఏంటంటే బాధపడే అంశమే లేదు. బాధపడలేదంటే శరీరపరంగా బాధలు ఉన్నాయి, కానీ దాన్ని మానసిక సమస్యగా మార్చుకోవడం లేదు. దీన్ని నొప్పి వస్తే నొప్పి వచ్చింది, దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, మీరైనా ఎవరైనా. కానీ నాకెందుకు ఇట్లా అయింది, చింత లేదు. ఇదొక ప్రిన్సిపల్ గోడ మీద రాసి పెట్టుకోండి. అన్ని అశాశ్వతం. ఏవేవి అశాశ్వతమో అది సొంతం చేసుకుంటే బాధ తప్పదు. ఇదొక ప్రిన్సిపల్. దీనికి ఏ గురువు అక్కర్లే, ఉపనిషత్తు అక్కర్లే, ఏ ప్రవచనాలు అక్కర్లే. లుకింగ్ ఇన్ టు ఇట్. మీ జీవితంలోకి ఆహ్వానించే ప్రతిదీ అశాశ్వతం అని తెలుసుకొని దాన్ని కాపాడుకోండి, అటాచ్మెంట్ లేకుండా. ఒకటి. రెండవది, వచ్చిపోయే విషయాల మీద మన మానసిక స్థితి ఆధారపడకుండా చూసుకోవడం. ఇంతే అల్టిమేట్ అండర్స్టాండింగ్. ఇది జస్ట్ ఒక పేపర్ మీద రాసి కూడా కతికించండి. వచ్చిపోయే విషయాల మీద నా మనోస్థితి ఆధారపడి ఉండకూడదు. ఇది సలహా కాదు, నేను ఎవరికి సలహాలు ఇస్తలేను. ఎవరి జీవితం వాళ్ళది. మీరు బాగున్నా ఓకే, బాగాలేపోయినా ఓకే. నేను ఏదైనా ఒక సంస్థ పెడితే అప్పుడు నేను బాధ్యత తీసుకుంటా. నేను ఎంత లిబరేషన్ ఉందంటే ఎవడు ఏటైనా నాకు సంబంధం లేదు, అంత లిబరేషన్ ఉంది. ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీతో నాకే సంబంధం లేదు. మనం ఎప్పుడు కలుసుకోవద్దని కోరుకుంటున్నాం. ఎప్పుడు కలిసిన ఊరికి పిచ్చపాటిగా మాట్లాడుకోవాలి. ఈ స్పిరిచువల్ టాక్స్, సత్సంగాలంతా బోగస్ ఇంకొకటి. అంత అర్థం చేసుకోలేంత. విమానం నడిపే వాళ్ళే 6 నెలలు ట్రైనింగ్ తీసుకుని నడిపేస్తున్నారు. ఈ చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సత్సంగాలు అవన్నీ వచ్చేది. వన్ సత్సంగ్ ఈజ్ ఎనఫ్ అండ్ టు లివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. సో వచ్చిపోయే వాటి మీద మన మానసిక స్థితి ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఉద్యోగం వచ్చింది, సెలబ్రేట్ చేసుకున్నాం. ఉద్యోగం పోయింది, బాధపడ్డాం. ఇది కాదు. ఉద్యోగం వచ్చినా చూడు, ఉద్యోగం పోయినా చూడు. బంధువులు వచ్చినా చూడు, బంధువులు పోయినా చూడు. ఎవరో మెచ్చుకున్నారు చూడు, ఎవరో తిట్టారు చూడు. ఏదో వస్తువు పగిలిపోయింది చూడు, కొత్త వస్తువు వచ్చింది చూడు. వర్షం వచ్చింది చూడు, వర్షం పోయింది చూడు. ఎమోషన్ అయ్యేవాడు చూడలేడు. నిజంగా అనుభవించాలంటే స్థిరంగా చూడడం. అనుభవం అనే దానికి మూలార్థం అది, స్థిరంగా చూడడం. అప్రిసియేషన్ లేకపోతే డిప్రిసియేషన్ లేదా సలహాలు చిన్నపిల్లలు చేసలే. సెలబ్రేట్ లైఫ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు భూపాల్కి ధన్యవాదాలు. తర్వాత భూపాల్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. మేమేం మాట్లాడుకోం అసలు. కొన్నేళ్ళ నుంచి ఊరికి కలిస్తే హాయ్ హలో, కొన్ని గంటలు ఉన్నాయి ఏం మాట్లాడు, ఎందుకంటే అయిపోయినాయి మాటలు. కలిసాం కదా అని పిచ్చపాటిగా మాట్లాడుకోవడం లేదు. అవసరమైతేనే మాట. లాస్ట్ది కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకండి, ఒకరినొకరు చూసుకోకుండా ఎక్కువసేపు కలిసి ఉండండి. అంతే. కలిసి ఉండడం అనేది వెరీ బ్యూటిఫుల్. మాట్లాడుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఈ నోరు చేసే 2 ప్రాబ్లమ్స్, ఒకటి తినడం, ఒకటి మాట్లాడడం. ఈ రెండింటితో పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆయన తిండి గురించి చెప్తున్నా, నేను మాట గురించి చెప్తున్నా. ఆ తర్వాత గురువు లేరు, శిష్యులు లేడు, అట్లాంటిది ఏమీ లేదు. అవగాహనకు సంబంధించినంతే. ఒక చెట్టు దగ్గరికి పోతే ఎట్లా హాయిగా ఉంటుందో, ఒక అమ్మ దగ్గరికి వెళ్తే ఎట్లయితే ఒక ఓన్ చేసుకునే ఫీల్తో అన్ని అడగగలము, ఒక గురువు అనుకునే వాడిని అట్లా ఉత్తికి ఆరేయగలిగితేనే మైండ్ ఓపెన్ అవుతుంది. నేను రూఢిగా చెప్తున్నా, ఇందులో ఏ హైపోథిసిస్ లేదు. అన్నిటి సారం ఇది ఒక్కటే. అశాశ్వతమైన దానితో అటాచ్మెంట్ వద్దు. బాల్కథం. వచ్చిపోయే విషయాల మీద నీ మనస్సు స్థితి మారకుండా చూసుకో. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నీ యొక్క ప్రశాంతతని, నీ నిద్రని ప్రాపంచిక విషయాలకు తాకట్టు పెట్టుకో. ఎగ్జాంపుల్, ఎవరేదో అన్నారు భోజనం మానేయకు, అది ప్రకృతిది. సో ప్రకృతిని ప్రపంచాన్ని వేరు. ప్రకృతి పరంగా మనమంతా ఒక్కటి. ప్రాపంచికంగా ఈయన వేరు, నేను వేరు, ప్రసాద్ గారు వేరు, అందరూ వేరు వేరు. మీ ఆస్తి వేరు, నా ఆస్తి వేరు, ఈయన కులం వేరు, నా కులం వేరు, ఇదంతా కథ. అందుకని ఆధ్యాత్మికత ప్రకృతి విషయం.
ప్రకృతి విషయాలను ఆకలింపు చేసుకోవడం తప్ప ప్రాపంచికంగా మనమంతా వేరే వేరే. ఈయన మేధస్సు వేరే, నా మేధస్సు వేరే, ఈయన హైట్ వేరే, ఆయన రంగు వేరే, ఆయన దేశం వేరే. అసలు ప్రపంచం అంటేనే డిఫరెన్సెస్. ప్రకృతిలో ఏకాత్మ భావనే ఉంటుంది, అన్నీ ఒకటే. లాస్ట్కి ఒక పెద్ద ఆయన తారక రామ థియేటర్లో బూత్ సినిమా చూద్దామని పోతే ఒక ప్రశ్న అడిగాడు నన్ను. నాది సీటు దొరకలేదండి అని ఏదో చెప్తున్నా బస్సులో, ఏదో అసలు నీదంటే ఏదుందయా అన్నాడు. అదేం సార్ భలే వరకు ఈ పుస్తకం నేను కొన్నా, ఇప్పుడు నేను వచ్చిన బైక్ నాది, ఏం మాట్లాడుతున్నారు మీద అని అడిగారు. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, టీ తాగుతూ మాట్లాడుకున్నాం అని టీ తాగుతాం. ఒక్కటే ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న మీకు చెప్పి వెళ్ళిపోతుంది. అది నువ్వు బతకడానికి ఏది కారణం చెప్పు అన్నాడు. అంటే నేను ఏదో పిచ్చోళ్ళలాగా చెప్పాను, ఉద్యోగము అనేదో చెప్పాను. అప్పుడు అన్నాడు, మళ్ళీ ఆలోచించబోయే తొందర, ఎందుకంటే గాలి కారణం అని వచ్చింది. అవునా కాదా? ఆ గాలే నీది కాదు కాబట్టి ఏది నీది కాదు అన్నాడు. అంటే దాని ద్వారానే బతుకుతున్నావు, అదే నీది కానప్పుడు, అదే మూల స్రోతనే, దాని మీదనే నీకు ఒక ఓనర్షిప్ లేనప్పుడు, హూ ద హెల్ ఆర్ యూ టు క్లైమ్ ఎవ్రీథింగ్ విచ్ యూ హ్యావ్ ఇస్ బిలాంగ్స్ టు యూ? నో, అబ్సల్యూట్లీ నో. అదే అజ్ఞానం అంటే. అన్నీ అనుభవించు, ఏది సొంతం చేసుకోకు, అందరితో ఉండు, ఎవరు నీ వాళ్ళు కాదు. నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరు లేరని. మనకు మోషన్ అయినప్పుడు ఇంకా తెలుస్తుంది అసలు మన వాళ్ళు ఎవరు లేరని. అందుకని అందరితో ఉండడం, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. ఇప్పుడు ఇదే అశాశ్వతం అని తెలుసు కనుక ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇదేమంత పెద్ద విషయం కాదు, మీ అందరికి తెలిసినవే. కానీ రూఢిగా తెలిసి జీవించడం అన్నది నేను చెప్తున్నది. చాలా మందికి ఇక్కడ ఆధ్యాత్మికత గురించి బుద్ధుడి కంటే ఎక్కువ తెలుసు మనసులో అందరికీ, కానీ ఆచరణలో తెలుసుకున్నవాడు ధన్యుడు. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు మంచి నమస్కారం. ఓ పాట పాడుకుందామా? నువ్వు చప్పట్లు, ఒక టెంపోలో చప్పట్లు కొడదాం. చదువు రాని వాడవని దిగులు చెందకు, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలో మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మంచు వంటి మల్లె వంటి, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో, జీవించలేని పనికి రాని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. ఏమెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని, ఏమెరుగని లేగదూడ అరచును అంబాయని, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, కాగితంపు పువ్వు కన్న గరిక పువ్వు మేలు, చదువు రాని వాడవని దిగులు చెందకు. చివరికి ఒక్క మాట ఇందులో హృదయం అని వచ్చింది కదా, మరకలంటుకోని మనస్సే హృదయం అని ఆధ్యాత్మిక నిర్వచనం. హృదయం అనేది ఇది కాదు. హృదయం అనేది గుండెకాయ వేరు. ఏ మనసు అయితే మరకలు అంటుకోలేదో, ప్రపంచం అంటుకోలేదో అతనే రమణ మహర్షి. ఏ మనసుకైతే ప్రపంచపు మరకలు అంటుకోలేదో అతనే రామకృష్ణ పరమహంస. ఏ మనసుకైతే మరకలు అంటుకోలేదు అంటే డబ్బు, కులము, మతము, ద్వేషము, రాగము, మమకారం, నీది నాది ఇవేవి అంటుకోలేని మనస్సే హృదయం. లాస్ట్కి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైంది. ఒక అమ్మాయికి మనసు ఇచ్చాం, ఒక అమ్మాయికి హృదయం ఇచ్చామని చెప్తే లెక్కలేసుకొని కులాలు మతాలు చూసుకొని కట్నాలు చూసుకుంటే మనసు ఇచ్చినట్టు, చూడగానే కలిసి ఉండాలనిపిస్తే హృదయం ఇచ్చినట్టు అట్లా. సో ఇది నా హృదయంతో నేను మాట్లాడుతుంది, ఎందుకంటే ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీబడి. ఇదేదో లాభ నష్టాలకు సంబంధించింది కాదు. ఏది జీవిస్తున్నామో అదే వాణిగా పలుకుతుందంటే తప్ప ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఎవరి జీవితం వాళ్ళది. నా ఆత్మదర్శనంలో ఒక మాట ఉంటుంది, ఎవడి జీవితం వాడే జీవించాలి, ఎవడి చావు వాడే చావాలి, ఎవడి వెలుగు వాడే కనుక్కొని ఆ వెలుగులో స్వయం వెలగాలి. బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ఇది ప్రవచనం కాదు, జీవన విధానం. రీసారస్ వయసు టాటా బై. ప్రసాద్ గారు ఒకసారి రావాలి మీరు, తర్వాత అయ్యా మీరు కూడా ఒకసారి రండి.
నేను రాసే అన్ని చేతిరాత పుస్తకాల్లో భూపాల్ జీవితకాల భాగస్వామి. అయితే ఈ పుస్తకం రిలీజ్ అయినప్పుడు భూపాల్ నేను కలవలేదు, నేను కలిసిపోతాను మా కన్నమ్మ గుర్తు చేస్తే తీసుకొచ్చిన. సో అప్పుడు మిస్ అయిన పుస్తకం నీకు ఇస్తున్నాం. పుస్తకం చప్పట్లు అదిగిపోయి గట్టిగా. ఎస్. సో బుక్స్ గురించి నిజంగా చెప్పాలి, నేను ఇందాకే చూసాను. ఇవన్నీ అమ్మ ఒక్క నిమిషం, ఇవన్నీ భూపాల్వే, ఇవి ఎవరికన్నా ఇచ్చుకో. సో థ్యాంక్ యూ సో మచ్. యా అంతే.